ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు శనివారం ఉదయం కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. అయితే రామోజీరావు గారు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ్ గారు తదితర సినీ నటులు తమ సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రామోజీరావు గారి భౌతిక కాయానికి రాజకీయ మరియు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు గారు హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో సహా టాలీవుడ్ సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్లే రామోజీరావు గారు చివరి రోజుల్లో మానసిక క్షోభను అనుభవించి వెళ్లారని, దీన్ని దేవుడు చూశాడని, అందుకే నిజాన్ని గెలిపించాడని వ్యాఖ్యానించారు. ఆ ఘన విజయాన్ని చూసే వెళ్లారని, అది చాలా చాలా సంతోషంగా ఉందని, రామోజీరావు తాను అనుకున్నది సాధించి వెళ్లారని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి గారు రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. మరెంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచిత గౌరవమని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ రాజమౌళి గారు అన్నారు. మరోవైపు సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు, రామోజీరావు గారిది మరణమని నేను అనుకోవటం లేదు, ఆయనది ఒక నిర్యాణం అంటూ అన్నారు. మరోవైపు గేమ్ చేంజర్ చిత్రీకరణలో ఉన్న నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్, ఇతర చిత్ర బృందం రామోజీరావుకు నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు అక్కడే మౌనం పాటించారు. రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం, ఒక స్ఫూర్తి శిఖరం, విలువల జలపాతం. పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష, పట్టుదల, అంకిత భావం, ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలోని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి. అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు, వదలలేదు. అట్లాగే వ్యాపారాలతో పాటు, విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలో, గుర్తుపెట్టుకోవాలి. అవే మనందరికీ ఆదర్శం. రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్తున్నందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్లాలని, ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, ఆయన సంస్థలో ఒక భాగస్తుని, ఒక భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఆయన చూపించిన దారిలో ఆయన విలువలను ఒక కిరీటంలా భావిస్తూ, కిరీటంలా ధరిస్తూ నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా వినియోగం చేసుకుంటున్నాను. నాకు రామోజీరావు గారు 42 years హనుమంతరావు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, పర్సనల్గా వచ్చి కలిసేవాళ్ళు. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి, ఎలా ఉండాలి, ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలిచ్చేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను పలకరించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి,
మీరు బాగుండాలండి అంటే ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరిగితనంగా ఉంటారు? రండి, నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు. నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పేరుందో, ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగాలి.